ఫస్ట్ రౌండ్ ఏంటంటే నేను ఒక సినిమా కథ చెప్తాను. మంజుల గారితో స్టార్ట్ చేస్తాను. సీనియర్ కదా మరి, మీతో స్టార్ట్ చేస్తాం. తర్వాత జయసుధ గారు, తర్వాత మీరు, తర్వాత ఫైనల్ గా మీరు. ఆ టైటిల్ ఏంటని మీరే గెస్ట్ చేయాలి. ఆ సినిమా ఏమిటని మీరే తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత నేను ఆ సినిమాకి సంబంధించి 5 ప్రశ్నలు అడుగుతాను. మీరు 5 ప్రశ్నలకి కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పేస్తే 50,000, ఇప్పుడు 5 లక్షలు మీ అకౌంట్ లో ఉంది, అందులో 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ రౌండ్ 50,000 అనమాట. మీరు ఒకవేళ 3 ప్రశ్నలు కరెక్ట్ గా చెప్పారనుకోండి, 30,000 మీ దగ్గర ఉంటుంది, 20,000 మళ్ళీ మా విద్య వచ్చి తీసుకెళ్లిపోతుంది, మా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో మీరు 5 చెప్పేస్తారులేండి. 5 చెప్పాలని కోరుకుంటున్నాం. డబ్బు వద్దు, బుద్ధి లేనిది మనిషి అని అనుకోకూడదు. అదే నా సంబంధం ఇచ్చింది అడిగితే చెప్పగలుగుతా. సేమ్ టైం వీళ్ళు ముగ్గురు కూడా మీరంటే అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారులేండి మీకు. సుధా ఉంది, సీత ఉంది, సుమా ఉంది, అందరూ హెల్ప్ చేస్తారు. నేను హెల్ప్ చేస్తాను, నువ్వు హెల్ప్ చేయి. సాయి యువర్ దేర్. ఎస్, ఓకే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ, ఫస్ట్ మీరు, తర్వాత అలాగా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే సో మీరు అనండి మీ స్టైల్లో కట్ చేస్తే అని. ఇప్పుడు మీరే డైరెక్టర్. కట్ స్టార్ట్. అమ్మో, హీరో ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబీకుడు. ఆయనకో భార్య, పిల్లలు కూడా. కానీ ఆయనకు కవిత్వంపై విపరీతమైన ప్రేమ ఉంది. కవిత్వం కానీ కుటుంబ వ్యాపకాలలో అది మరుగున పడిపోతుంది. కట్ చేస్తే ఒకసారి అనుకోకుండా హీరో నాట్యం ఆడుతున్న ఓ దేవదాసిని చూస్తాడు. మేఘ సందేశం. హౌ డు యు లైక్ ఇట్? మీరు మామూలు కాదు, మీరు నాట్యం ఆడుతున్న దేవదాసి అనగానే జయసుధ గారికి లుక్ ఇచ్చారు. అదే పగిలిపోలేదు కదా టేబుల్ గేబుల్. నా పని తగ్గించారు. క్వశ్చన్స్ అడుగుతారు మీరు అప్పుడు. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో భార్యగా నటించింది ఎవరు? జయసుధ. మేడం రైట్? ఎస్ రైట్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో దేవదాసి నర్తకిగా నటించింది ఎవరు? జయప్రద. జయప్రద. ఈ సినిమా దర్శకుడు ఎవరు? దాసరి నారాయణరావు ద గ్రేట్. దాసరి నారాయణరావు ద గ్రేట్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అది కొంచెం నన్ను కన్ఫ్యూజింగ్ గా ఉంది. రమేష్ నాయుడు. కరెక్టే, మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు. రమేష్ నాయుడు. సడన్లీ బికాస్ సూపర్ హిట్ సినిమా, ఎందుకంటే సూపర్ హిట్ సాంగ్స్, ఎక్సలెంట్ మ్యూజిక్. అండ్ ఈ సినిమా I have no business to forget it. చాలా, because of age little I'm forgetting. I just made sure. చాలా నేషనల్ అవార్డ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. Oh boy. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఆకాశ దేశాన ఆషాఢ మాసాన, ఈ పాటకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ పాట పాడిన గాయకుడు ఎవరు? కేజే సుదాస్. I'm sure I'm right. You are absolutely right. Thank you. అంటే మీరేం చూసారా? నాకేం తెలియదు, మెల్లిగాడుగు అది 5 చెప్పేశారు కరెక్ట్ గా. గ్రేట్. 5 లక్షలు మీ దగ్గర ఉంది, మాకు పని లేదు. Thank you. నేను వెళ్ళిపోతా. మద్రాస్, చెన్నై. ఇంకా ఉన్నాయి. ఓకే, జయసుధ గారు ఈజీగా అడగండి. ఈజీ. ఇది మీకు చంద్రమోహన్ గారు అంటే ఇష్టం? హీరోస్ ఎక్కువ మేమిద్దరం, అంటే నేను హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కువ చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు. సో చంద్రమోహన్ గారు ఎక్కువ సరదాగా అందరు హీరోయిన్స్ చంద్రమోహన్ గారితో ఒక సినిమా చేస్తున్నారు. చాలా చంద్రమోహన్ గారికి క్యారేజ్ అంతా లేదు, ఆయన ఉన్నారంటే సపరేట్ గా ఆయన కోసం అని అది చెప్పు. ఏది మనం అంతా యాక్ట్ చేసినప్పుడు అల్లూరి సీతారామరాజు నేను చేశాను టిఫిన్ క్యారెట్ రతి. ఆ టిఫిన్ క్యారెట్ పెడితే ఎవరికి ఏ పేరులో టిఫిన్ క్యారెట్, మంజుల గారు, జయసుధ గారు, విజయనిర్మల గారు పెడితే ఆయన ఒక్కడే తినేసి ఎంజాయ్ ఫుడ్. I'm really now in that age when I'm thinking we're unable to eat and digest. ఆ ఏజ్ లో వాళ్ళు తినేది కరెక్టే. తినాలి ఏ ఏజ్. సో తర్వాత తినకూడదు, లోపల తర్వాత ఎలాగో తినాలి. రతి సీతారామరాజు నాది కాదు, నేను చేయలేదు. ఆవిడ మీ క్యారెక్టర్. బట్ మీ ఆంటీ అవునవును చేశారు. సూపర్.
సో అలా చంద్రమోహన్ గారికి ఆయనకంటే నేను మా ఇంట్లో స్పెషల్ గా ఏదో చేసి తీసుకెళ్ళడము, లేకపోతే ఆయనంటే ఒక ఎక్కువ నాకు అభిమానం, ఎక్కువ ఇష్టం. కలికాలంలో కూడా ఇద్దరే కదా. మంచి సినిమాలు యాక్ట్ చేస్తారు. సో వాణిశ్రీ గారు అంటే ఇష్టం. వాణిశ్రీ, సావిత్రి గారు సినిమాలో తక్కువ చూశాను. సావిత్రి గారు అంటే ఆవిడతో పోలుస్తారు కాబట్టి ఆవిడ డెఫినెట్ గా ఫస్ట్ ప్లేస్ ఆవిడకి. బట్ ఐ లైక్ వాణిశ్రీ గారు ఆల్సో. షీ హెస్ డన్ సమ్ ఆఫ్ ద మూవీస్ ఆర్ సూపర్ మూవీస్. కృష్ణవేణి కానీ కొన్ని సినిమాలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సో ఐ లైక్ హర్ ఆల్సో. యు డోంట్ లైక్ మీ? మంజుల గారు వచ్చి ఆవిడ మంజుల గారే ఈవిడ్ని తెలుగులో తీసుకొచ్చి ఫస్ట్ విజయభట్ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఐ లైక్ మంజుల గారు చెప్పు. ఐ లైక్ మంజుల గారు. ఆవిడంత అందమైన హీరోయిన్ తెలుగులో ఎవరు లేరని నా అభిప్రాయం. ఎందుకంటే హీరోయిన్స్ వచ్చారు తర్వాత, శ్రీదేవి అందంగా ఉంటారు, తర్వాత జయప్రద, అంటే అందగత్తులు అంటే వీళ్ళ పేర్లు చెప్తారు కదా. బట్ అంత న్యాచురల్ గా ఒక బొమ్మలాగా, డాల్ లాగా, దోస్ డేస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్ మంజుల గారు. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మీరు అనండి, కట్ చేస్తే మీ స్టైల్లో. అలా కట్ చేస్తే హీరోకి పాటలన్నా సంగీతం అన్నా ప్రాణం. కానీ హీరో తండ్రికేమో హీరో IPS కావాలనేది కోరిక. ఓకే. ఓసారి ఓ వీధిలో అందమైన హీరోయిన్ తారసపడుతుంది. మంజుల గారు కాదు, ఓ అందమైన హీరోయిన్ తారసపడుతుంది. ఈ సినిమాలో చెప్తున్నా. హీరో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే హీరో నాన్నకి చిన్ననాటి స్నేహితుడి కూతురు. చాలా ట్విస్టులు ఉన్నాయి. తండ్రికి తెలియకుండా మ్యూజిక్ వాయిస్తున్న హీరోని చూసి హీరోయిన్ ఎంకరేజ్ చేస్తుంది. కట్ చేస్తే అన్ని సమస్యలను అధిగమించి హీరో తన లైఫ్ అంబిషన్ నెరవేర్చుకుంటాడు. పాటల పోటీల్లో విన్నర్ అవుతాడు. తండ్రి గర్వపడే కొడుకు అని అనిపించుకుంటాడు. కట్ చేస్తే సినిమా పేరు మీరు చెప్పాలి. సినిమా పేరు చెప్పాలా? ఓ, ఏదో ఒక డైరెక్టర్ గారి పేరు అనుకుంటానా. మ్యూజికల్ ఫిల్మ్. వాసు. నేను వారు ఉన్నాం అందులో. మీరు ఇవ్వకూడదు. ఈ సినిమాలో హీరో తల్లిదండ్రులుగా నటించింది ఎవరు? ఈజీ, ఆవిడే చెప్పేశారు. ఇప్పుడు తెలుస్తుంది. శ్రీ విజయ్ కుమార్ గారు, శ్రీమతి మంజులా విజయ్ కుమార్ గారు దంపతులు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాకి డైలాగ్ రచయిత ఎవరు? అయ్యో, పేరు ఇక్కడ ఉంది, బయటకు రావట్లేదు. వెరీ ఫేమస్. డైరెక్టర్ కూడా ఆయన. నిజంగా మర్చిపోయాను. చెప్పాలి. పేరు రాట్లా, ఇక్కడే ఉంది. చెప్పాలి. పేరు రాట్లే. లేదు, ఆయన మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్ కూడా. త్రివిక శ్రీరామ్ శ్రీనివాస్. ఆయన ఈ షో చూడకూడదు, మాకు డబ్బులు రావు. కాదు, ఆయన కరెక్టే. త్రివిక్ అన్నాను, చాలు, దగ్గరలో ఉంది. సినిమాకి డైలాగ్ రచయిత ఎవరు? టి శ్రీనివాస్. ఇప్పుడు మీరు త్రివిక్రమ్ చెప్పాలి. త్రివిక్రమ్. ఎందుకు ఇంత కష్టంగా పేరు పెట్టుకున్నారు ఆయన? త్రివిక్రమ్. ఇంత 300 సినిమాలు, తెలుగు సినిమాలో యాక్ట్ చేసి నేను ఆయన పేరు కూడా చెప్పడానికి రాలేదంటే. ఒకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్. మళ్ళీ ఒకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో దీప్తిగా నటించిన హీరోయిన్ ఎవరు? భూమిక. భూమిక. అండ్ ఫైనల్ గా క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో మ్యూజిక్ టాలెంట్ కాంపిటీషన్ నిర్వహించే కంపెనీ ఏది? ఇంటర్నేషనల్ నేషనల్? ఇంటర్నేషనల్. సోనియా. రైట్ గెస్. ఓకే, సో మంజుల గారు, విజయ్ కుమార్ గారు, హారిస్ జయరాజ్, త్రివిక్రమ్, నాకు రావట్లేదు ఇప్పుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్. దానికి కూడా వస్తారు ఇప్పుడు. మంచి కథ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పేరు చెప్పండి. భూమిక, సోని. డైరెక్టర్ పేరు నాకు తెలీదు. కరుణాకర్. సో సోని, భూమిక, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిస్ జయరాజ్, విజయ్ కుమార్ అన్ని రైట్ అండి. సో మీ దగ్గర కూడా 5 లక్షలు సేఫ్ గా ఉంది. మా విద్యకు పనే లేదు. మీరు ఎవరిలో సుమలత గారు చూడాలి, మరి ఇస్తారో ఇవ్వరు. ఓకే, రెడీ. మీరు స్టార్ట్ చేసే ముందు ఒక విషయం, నేను 20 years గా నేను బెంగళూరులో ఉంటున్నాను.
తెలుగు పిక్చర్స్ అంతగా నేను చూడలేదు. సో 20 years క్రితం అడగాలి ఇప్పుడు మిమ్మల్ని. అప్పుడు గుర్తుండాలిగా. మీరు అడిగే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉండాలి. లేదు అంటే నార్మల్ గా ఏంటంటే సెలెక్ట్ గుడ్ ఫిలిమ్స్. ఇప్పుడు మీకే అర్థమైపోయి ఉంటుంది. మీకు చిన్న క్లూ ఇస్తున్నాను, ఎందుకంటే నమ్మ కర్ణాటక మీకు క్లూ కొడతాయి దీని. ఇప్పుడు మంజుల గారిని జయసుధ గారి అది ఎట్లా కుదురుతుంది? క్లూ కొడతాయి దీని. నువ్వు ఇవ్వకూడదంట. జయసుధ గారినేమో మంజుల గారి సినిమా అడిగా, మంజుల గారినేమో జయసుధ గారి సినిమా అని అడిగా. దాన్ని బట్టి మిమ్మల్ని ఆలోచించుకోండి అంతే. సీత. అంతే ఆలోచించుకోండి. అదంటే ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ అది, మిగతావి క్లూ నౌ. ఓకే ఇప్పుడు మీ స్టైల్లో కట్ చేస్తే హీరో ఓ గ్రామీణ యువకుడు చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోవడంతో తన చెల్లెళ్ళకి అన్ని తానే అయ్యి పెంచి పెద్ద చేస్తాడు. చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోవడంతో తన చెల్లెలకి అన్ని తానే అయ్యి పెంచి పెద్ద చేస్తాడు. చెల్లెల్ని ప్రాణప్రదంగా చూసుకుంటాడు. కట్ చేస్తే ఆ ఊళ్ళో పెద్ద భూస్వామి, ఆయనకు కొడుకు. హీరో చెల్లెలు భూస్వామి కొడుకు ప్రేమించారంటే నమ్మి అతన్ని పెళ్లి చేసుకుంటాడు. శోభనం తర్వాత హీరో చెల్లెల్ని ఆ భర్త మోసం చేశాడని తెలుస్తుంది. హీరో చెల్లెలు ఓ పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చి పురుట్లోనే మరణిస్తుంది. హీరోకి బావకి ఈ విషయం గొడవ జరిగి ఆ గొడవలో హీరో చెల్లెలి భర్త చనిపోతాడు. కట్ చేస్తే హీరో జైలుకెళ్లి తిరిగొచ్చి భూస్వామి ఆగడాలను ఎదిరించి అతన్ని అంతం చేసి ఆ ఊరికి విముక్తి కల్పిస్తాడు. హీరో చెల్లెల సీత అని అర్థమైపోయింది నాకు. ముద్దుల మావయ్యనా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా నిర్మించిన బ్యానర్ ఏది? భార్గవ. భార్గవ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? సుహాసిని. రాధా. అదే గ్రూప్ లో ఇంకోరు. నేను కాదు, సో విజయశాంతి. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? కోడి రామకృష్ణ. సపోజ్ భార్గవ డైరెక్టర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వెరీ ఫేమస్ సౌత్ ఇండియన్. తెలుగు తమిళ అన్ని మామ కలిసిందే. మామ ఇక్కడ ఉంది, రావట్లేదు నిజంగా. కేవీ మహాదేవన్ గారా? జయసుధ గారు ఇలా కూడా హెల్ప్ చేస్తుంటారా? మామ అనగానే మామ అంటే ఆయన. కేవీ మహాదేవన్ గారు. అండ్ ఫైనల్ గా చాలా టఫ్ క్వశ్చన్ అండి. సీరియస్ గా మీరు నో హెల్ప్, ఎవరు హెల్పింగ్ చేయకండి. ఈ సినిమాలో హీరో చెల్లెలుగా నటించింది ఎవరు? సీత. ఓకే, సీత గారు. సో భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్, సీత, విజయశాంతి, కోడి రామకృష్ణ గారు, కేవీ మహాదేవన్. వెల్ డన్. ఓకే, మీ దగ్గర 5. సో మాకేవి రాలేదు కాబట్టి 5 lakhs మీ దగ్గర సేఫ్ గా ఉంది. మీ స్టైల్లో కట్ చేస్తే అనండి. కట్ చేస్తే. ఓకే, కట్ చేస్తే హీరో హీరోయిన్లది ఒకే ఊరు, కాలేజీలో ప్రేమించుకుంటారు. ఊరి పెద్దయిన హీరోయిన్ తండ్రి మునసబు కరణంతో కలిసి హీరో కుటుంబాన్ని నానా కష్టాల పాలు చేస్తారు. కట్ చేస్తే సొంత అక్కయ్యను చంపాడనే నేరాన్ని హీరో మీద మోపుతారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న హీరో ఓ మహిళా డాక్టర్ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అడవికి పారిపోతాడు. చివరికి తన కుటుంబానికి అన్యాయం చేసిన విలన్ని చంపి ప్రతీకారం తీర్చుకుని ఆ తర్వాత చట్టానికి లొంగిపోతాడు. ఖైదీ. She did that film, no? One of the best films and police station fight గాని. ఓకే, సో ఖైదీ. yes. And even Madhavi did that film, right? నా ఫస్ట్ క్వశ్చన్ అది చెప్పేశారు. మళ్ళీ అడుగుతా, ఫస్ట్ క్వశ్చన్ ఈ సినిమా పేరేమిటి? ఖైదీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? సూర్యం. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్నేళ్ళు అయింది? హౌ మెనీ ఇయర్స్? Some 30 years. నేను దగ్గరగా చెప్పిన 25 years, 30 years. Between 25 and 30 years. I'll give it to you. 26 years. Okay. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, ఒకరు మాధవి, మరొకరు ఎవరు? సుమలత గారు. Yes, I'm very sure you gave me the clue. So. అండ్ ఫైనల్ గా ఇప్పుడు మీరు సాంగ్ పాడాలి. రగులుతోంది మగ. కావాలంటే చెప్తున్నా. పాడలేరా? చదువుతురండి. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు?
చిరంజీవి గారితో అన్ని సూపర్ హిట్స్. యా ఐ నో ఈజ్ అ బిగ్ డైరెక్టర్. కోదండరామ్ రెడ్డి గారు కదా. ఓకే, ఇప్పుడు ఎవరు బాగా పాడతారు ఇక్కడ? జయసూద్ గారు చాలా బాగా పాడతారు. లేదు వారి గొంతు కూడా బాగాలేదు. నీ చేత ఇంకో పాట పాడిస్తాను ఇప్పుడు కాదు. ఓకే సీత గారు, వెల్ డన్. సో 5 lakhs. సో మాకు ఫస్ట్ రౌండ్ లో మాకు అసలు బోనీనే లేదు. ఏంటంటే ఇంత మీరు ఇలా చేస్తే ఇలాగా మీరు అందరూ వచ్చి ఇక్కడికి. సరే ఓకే, సో వెల్ డన్. సో 5 lakhs. ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.